కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు యూసుఫ్. యూసుఫ్. ఏం చేస్తుంటావు కాకా? నేను ఆటో డ్రైవింగ్. ఎప్పటి నుండి? 1984. దాదాపుగా ఒక 26, 27 సంవత్సరాల? 84 అంటే 30 ఇక. అరే 30 పైన. పైన 40. ఎట్లుంటది ఈ ఆటో బిజినెస్ ఎట్లుంటది? ఇప్పుడు ఆటో బిజినెస్ అంటే అంతా పోయింది. ఎందుకు? ఈ గవర్నమెంట్ వస్తున్నారు కదా, ఈ గవర్నమెంట్ గరీబ్ వాళ్ళకు ఏమి ఇస్తలేరు అంతేనా? అంతే. మరి ప్రజాపాలన 6 గ్యారెంటీలు అంటారు కదా. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కానీ ఏం చేస్తలేడు కదా. అంతేనా? అంతే. మొత్తం అందరికి మంచిగా చేస్తున్నా అంటున్నారు మరి. కేసీఆర్ ఉన్నప్పుడు సరే కొద్దిగా బాగా నడిచింది. ఇప్పుడైతే పూర్తిగా బస్సు ఫ్రీ అన్ని అంతా ఆగమైపోయింది. ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ ఏరియాలో ఎట్లున్నాయి పనులు? ఎట్లా అవుతున్నాయి? అవుతున్నాయి, కొద్దిగా అవుతున్నాయి. ఎమ్మెల్యే ఎవరు? నవీన్ యాదవ్. తెలుసా? వస్తాడా కాకా ఏరియాలకు? వస్తాడు ఆయన రావాలి. అంతేనా? ఇప్పుడు మొన్న గెలిచిండు కదా బై ఎలక్షన్ లా, ఏంది దాని తర్వాత ఏమన్నా పనులు చేస్తున్నాడా? చిన్న చేస్తున్నాడు కానీ ఇంకా చేయాలి. ఇంకా చేస్తాడు. ఇంత ముందు గోపీనాథ్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చినాక ఎట్లుంది? అప్పుడు కూడా చాలా ఇది ఉండే, ఇప్పుడైతే ఫ్రీ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం నుండి పథకాలు ఇచ్చి, ఇప్పుడు షాదీ ముబారక్ కావచ్చు, మీ ముస్లిం కమ్యూనిటీకి కొన్ని పథకాలు అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ లా, వస్తున్నాయి ఏమన్నా? వస్తున్నాయి, నువ్వు లేట్ అవుతున్నాయి కానీ వస్తున్నాయి. ఇప్పుడు ఈ గ్యాస్ 500లకు పడుతుందా ఇంట్లో? పడుతుంది. 500 గ్యాస్. ఓకే. ఈ ఫ్రీ బస్ వల్ల మరి ఆటోకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది. ఇంత ముందు ఎంత వస్తుండే మీకు డబ్బులు? ఇంతకుముందు బాగా నడుస్తుండే. ఇప్పుడైతే బండి కిరాయి కూడా వెళ్తలేదు, గ్యాస్ పైసలు కూడా వెళ్తారు. అంటే కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు అంతా డల్ అయిపోయింది. పొద్దుగాల బండి తీస్తే సాయంత్రం వరకు డబ్బులు ఏమిటలేవు. ఫ్రీ బస్. కాకా ఇప్పుడు ఇంకోటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా, కార్పొరేషన్ ఎలక్షన్. సో మరి ఎట్లుంటది ఇక్కడ జూబ్లీహిల్స్ లో? బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ గెలవాలా? ఓకే.